కాకినాడ కిచెన్లోని మేము పన్నీర్ కూర వండుకుంటున్నామండి. పన్నీర్ కూరలోని ములక్కాడ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటామండి, చూపిస్తాం అంటే పన్నీర్ని ఇలా నూనె వేసుకున్నాం కదండి. ఇందులో పసుపురా వేసి పన్నీర్ నేర్పుకోవాలండి. పన్నీర్ నేర్పుకుంటే టేస్ట్ వస్తుంది కూర. ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద అండి. కూడా వేసేస్తున్నామండి, బాగా మగ్గుతాయి. చూడండి ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు ములక్కాడలో పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నాం, ఇలా తిప్పాం కదండి. ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాం చూడండి. చూడండి కారం కూడా వేసేసాం కావాల్సినంత. ఇలాగ అన్నాం కదండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటున్నామండి. మరి కర్రీ తయారయ్యాక ఒక 10 నిమిషాలు పోయి చూస్తాం. చూడండి ఉడుకుతుంది కర్రీ ఉడుకుతుంది కదండి. ఏపి తీసి పెట్టుకున్నాం కదండి పన్నీరు. ఇప్పుడు వేస్తున్నామండి పన్నీర్ కూరలో. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత కర్రీ రెడీ అయిందండి. ఏంటండి మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్పండి. ములక్కాడ పన్నీరు టమాటా కర్రీ రెడీ అయ్యిందండి. చూడండి, మీరు ఈ కూరను లైక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి మాకు పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి.